హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, ఆస్ట్రో న్యూమాలజిస్ట్. ఈరోజు నేను కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం జరిగిందండి. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఒక్కసారి స్వామివారిని దర్శించుకున్నట్లయితే మీకున్న ఎలాంటి సమస్యల నుండి అయినా కూడా మీరు గట్టెక్కుతారు. ఈ శ్రావణ మాసంలో కనుక మనము ఈ పరమశివుణ్ణి కానీ అమ్మవారిని కానీ కొలిచినట్లయితే మనకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ప్రతిరోజు స్వామివారికి పాలతో కానీ నూనెతో కానీ మీరు అభిషేకం చేసినట్లయితే ఆ బోలా శంకరుడు మీకు అనుగ్రహ సిద్ధి కలిగిస్తారు. అదేవిధంగా మీరు ఆ స్వామివారికి బిల్వ దళాలను సమర్పించండి, మీకున్న కష్టాలు మొత్తం గట్టెక్కుతాయి. అదేవిధంగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు అమ్మవారి యొక్క అనుగ్రహ సిద్ధి కూడా లభించి మీకు ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇక్కడ నుండి ఆగస్టు మాసం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ శ్రావణ మాసం నుండి మనకు మిథున రాశి వారికి ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుడు జూన్ 2వ తేదీనే స్థాన మార్పిడి చేయడం వల్ల వీరికి ఉన్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణ బాధల నుండి బయటపడే అవకాశం. అదేవిధంగా కొత్తగా ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో దీనికి అభివృద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా వివాహాలు చాలా మందికి ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాంటి వారికి వివాహాలు సెటిల్ అయ్యే అవకాశం. వివాహాలు జరిగి కూడా వీరికి సంతానాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి సంతానాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే చాలా మంది విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉంటారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇలా అనేక రకాలుగా మిథున రాశి వారికి మంచి అవకాశం అనేది వచ్చింది. గురుడు ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల వీరికి ఉన్న సమస్యలు మొత్తం గట్టెక్కనున్నాయి. కాబట్టి మీరు మిథున రాశిలో జన్మించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది లేకపోవడం వల్లనే మీకు ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఒక్కసారి మీ పేరును మీరు సరిచేసుకొని ముందుకెళ్ళినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి.